హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు నేను చేపల ఫ్రై చేసుకున్నాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సాంబార్లోకైనా దేంట్లోకైనా నంజుకొని తిండే ఒక్కొక్క ముక్క తిండా ఈ కేరళ దోసకాయ ముక్క నంజుకొని తిండు ఈ తిండు చాలా చాలా బాగుంటుంది. వీటి తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఈరోజు 4 రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టాను చేప ముక్క. చూడండి ఎంత బాగుందో. వీటితో ఈరోజు ఫ్రై చేయబోతున్నాను. పెద్దగా మసాలాలు అక్కర్లేకుండా, ఉప్పు పెద్దగా లేకుండా, కారం పెద్దగా లేకుండా మీడియం సైజుగా వేసుకొని ఈ ముక్కల్లో ఫ్రై చేసుకుందాం. వీటిలో ఉప్పు కారం మసాలా కలుపుకుందాం. ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసేసుకొని 4-5 ముక్కలు ఉప్పు కారం పసుపు పట్టించి ఈ విధంగా చేసుకోవాలి కదా. అది అర చెంచా గరం మసాలా, అర చెంచా ధనియాల పొడి, చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అర చెంచా కారం. ఎక్కువ వేసుకుంటే మంటగా ఉండేది, తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకుంటున్నా. మొత్తం ఇట్లా కలుపుకొని ముక్కకు పట్టిద్ది అనమాట. ఇది ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే ముక్కలు చాలా ముక్కకు పట్టిద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. చాలామంది నువ్వు మైక్ వాడుతున్నావా, మైక్లో చెప్తున్నావా అని అడుగుతున్నారు. ఇంతవరకైతే నేను మైకులో చెప్పట్లేదు, నా రియల్గానే మాట్లాడుతున్నాను. పొయ్యి దగ్గరకు వచ్చి సౌండ్ వచ్చినప్పుడు పొయ్యి దగ్గర సౌండ్ వచ్చిందో అది తీసేసి అక్కడ ఇత్తనమాట. ఈ విడిగా అయితేనే మామూలుగా ఎట్లా చేస్తా చూపిస్తా మాట్లాడుతూ ఉంటాను. ఇక ఇది పొయ్యి మీద కళాయి పెట్టి ఇంక ఇది తయారు చేసుకునే విధానంలోకి కళాయి పెట్టేసాం కదా. ముక్కలు నూనె వేడెక్కింది, ఒక్కొక్క ముక్క వేసేద్దాం. వేసేసినాక మళ్ళీ కొంచెం సగం ఉడికాక ఇలా తిరగదిప్పేసుకోవాలి. చూసారుగా ఎంత చక్కగా ఎర్రగా వచ్చాయో. మళ్ళీ రెండోసారి వేసేసిద్దాం. ఈ విధంగా ముక్కలు వేసేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక్కొక్కటి ఇలా తిప్పుకొని వేసేయాలి. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది. చూసారుగా ఎంత చక్కగా చేప ముక్క ఫ్రై చేసుకుంటే ఎంత బాగున్నాయో. ఇది ఒక ముక్క వేసుకొని సాంబార్ అన్నంలో కానీ లేదా టమాటా పచ్చడి అంటే పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి చేసుకుని ఈ ముక్క నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఈ చేప. చికెన్లు తింటే వైర్లెస్ వచ్చిందని అది తింటే చాలా ఇబ్బంది పడతారని, మటన్ తింటే గుండెకి దెబ్బ అని షుగర్ ఉండేవాళ్ళు చెప్తా ఉన్నారు కదా డాక్టర్లు. ఎక్కువ చేప తీసుకుంటే కంటికి కూడా మంచిది. ఒకసారి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.